సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సేమియా పాయసంకి కావాల్సినవి పంచదార గ్లాసుడు, సేమియా గ్లాసుడు, కొంచెం కిస్మిస్, కొన్ని జీడిపప్పులు, కొంచెం నెయ్యి. ముందుగా స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్ వేయించుకోవాలి. కొంచెం బాగా వేగాక తీసుకోవాలి, ఒక గిన్నెలో తీసుకోవాలి, సైడ్కి పెట్టుకోవాలి. అదే గిన్నెలో సేమియాని వేసుకోవాలి. సేమియా కొంచెం కలర్ మారిన వరకు బాగా వేయించుకోవాలి. నెయ్యి సరిపోతే ఇంకా చాలు, లేకపోతే కొంచెం యాడ్ చేయండి. బాగా కలర్ మారిన వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలర్ మారాలి. ఈ కలర్ మారిన సేమియాలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ నేను పాలు చెప్పడం మర్చిపోయాను. పాలు కూడా యాడ్ ఉండాలి సేమియా పాయసంకి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం ఇలాచీని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాచీ, యాలకులు ఒక 2. ఉడికిందో లేదో కొంచెం ఇలా తీసి చూడాలి. ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇందులో పాలు వేయాలి. పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఒక 10 minutes ఉడకనియాలి. ఇంకా తయారైపోయిందండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పును, కిస్మిస్ని వేసుకుందాం. దించుకునే ముందు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఇంకా సేమియా రెడీ. మనం సింపుల్గా, టేస్టీగా, ఎంత రుచిగా ఉండే సేమియా పాయసం రెడీ. దీన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడదాం. సేమియా రెడీ, అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. చిత్రభుజ చంద్రకళావంతస్తే కుచున్నతే కుంకుమరాగ శూన్యే పుండ్రేష్టి పాశాంకుశ పుష్పవాన్ హస్తే నమస్తే జగదేక మాతా.